అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో జీవము గల దేవుని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని నుంచి అనేక ప్రాంతాలలో బహుబలముగా వాడబడుచున్న దేవుని సేవకులు, అభిషక్తులు మా తండ్రి గారైన రెవరెండ్ వి రత్నరాజు గారు వాక్య పరిచర్య చేయుదురు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందండి. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువు మీకున్న ప్రతి అవసరతను ఆయన తీర్చునుగాక. బిడ్డలారా, ఆలస్యం చేయకుండా దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. గతించినటువంటి వర్తమానాన్ని మీరు ఎంతమంది చూశారో లేదో నాకు తెలియదు, కానీ మరి గతించినటువంటి వర్తమానంలో మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, క్రైస్తవులు, దేవుని పిల్లలు చెప్పండి, పెందలకడి లేవటము అలవాటు చేసుకోవాలి. సేవకులైనా విశ్వాసులైనా అందరూ కూడా ఏం చేయాలి? పెందలకడే లేవాలి. ఎందుకు పెందలకడే లేవాలి అని చెప్పాము? అటు స్త్రీలు, అటు పురుషులు, ప్రతి ఒక్కరు కూడా ఎందుకు లేవాలి అంటే ఇంచుమించుగా మీకు 5 పాయింట్లు మీకు చెప్పాను. అదేంటని ఆలోచన చేస్తే, దేవుని మాటలు వినటానికి, 2 దేవుణ్ణి కలుసుకోవడానికి, 3 క్రీస్తు వలె ప్రార్థన చేయటానికి, 4 వాక్యాన్ని ప్రకటించడానికి, 5 దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టడానికి. 5 మాటలు మనం గతించినటువంటి వర్తమానంలో విన్నాం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మరికొన్ని మాటలు మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను ఈ యొక్క సమయంలో. 6వదిగా మనం చూస్తే, దేవుని మందిరమును అనుభవించుటకు మనం పెందలకడే లేవాలి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకుని యెహోవా మందిరమునకు పోయెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ హిజ్కియా అనేటటువంటి చక్రవర్తి రాజు మనకు కనబడతాడు. ఈయన యోధారాజు. ఈయన ఏం చేశాడంటే, రాజ్యానికి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం, మొదటి నెల, మొదటి దినము నుండే దేవుని పని చేయటం ప్రారంభించాడు. దేవుని మందిరాన్ని బాగు చేయించటం ప్రారంభించాడు. దేవుని మందిరములో ఆగిపోయినటువంటి క్రమములన్నీ కూడా లేవీలకు అప్పగించాడు. దేవుని దోప ద్రవ్య నైవేద్యములను దేవునికి సమర్పించాలని మరి ఒక మంచి కార్యక్రమాన్ని ఆరంభించినట్లుగా 29వ అధ్యాయం అంతా కూడా మనము చదివితే మనకు అర్థమవుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, కాబట్టి ఇక్కడ గమనించాలి, హిజ్కియా పెందలకడే లేచి ఎక్కడికి వెళ్ళాడంటే యెహోవా మందిరమునకు పోయెను. చూసారా? దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలి? పెందలకడే లేచి ఏం చేయాలంటే దేవుని మందిరమును అనుభవించటానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం కూడా పెందలకడ లేచి ప్రతిరోజు మందిరానికి వెళ్ళాలా అని మీరు అనుకోవచ్చు. కాదండి. ఏమండి, ఒకవేళ మీకు అవకాశం ఉంటే, మీకు దగ్గరగా ఉంటే, ఒకవేళ పెందలకడ లేచి మీరు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా మంచిదే. లేదు అంటే మీరు ఇంటి దగ్గరే దేవుని సన్నిధిని మీరు అనుభవించాలి. దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసం మీరు కలిగి ఉంటే అది ఒక మంచి మందిరము అనుభవం మీకు కలిగిస్తుందని దైవజనుడిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పెందలకడే హిజ్కియా యెహోవా మందిరమునకు ఆయన పట్టణపు అధికారులు వెళ్ళినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, 7వదిగా సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటి అంటే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెమును ఏర్పాటు చేయును. ఏమండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, 7వదిగా స్త్రీలు పెందలకడే ఎందుకు లేవాలి? బత్తెమును సిద్ధపరచడానికి, అంటే ఆహారాన్ని సిద్ధపరచడానికి. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 6కి అలాగే 7కి వారు స్కూల్ బస్సులు వస్తున్నాయి. ఏమండి, మీలో కూడా చాలామంది తల్లులు పెందలకడే లెగిసి ఏం చేస్తున్నారు చెప్పండి? పిల్లలకి చక్కని ఆహారాన్ని వండుతున్నారు, క్యారేజీ పెడుతున్నారు.
పెట్టి వాళ్ళని 6కి ఎర్లీ మార్నింగ్ 6కి 7కి ఏమండి బస్సు వస్తుంటే అక్కడికి తీసుకుని వెళ్ళి వారిని బస్సు ఎక్కిస్తూ ఉన్నారు. పెందలకడే ఎందుకు లేవాలంటే మీ పనులు చక్కగా జరగాలి. పెందలకడే ఏమంటే లేచి మీ పిల్లలను సిద్ధపరచుకోవాలి. అలాగే బత్తెము సిద్ధపరచాలి. ఏమండి 6కి 7కి అనుకుందాం కాదు, 7కి ఒకవేళ మీ అబ్బాయి వెళ్ళేటటువంటి స్కూల్ బస్సు వస్తుంది. మీరు ఎన్ని గంటలకి లేచి ప్రార్థన చేసుకుని ఏమండి వంట తయారు చేయాలి. మీరు ఎర్లీ మార్నింగ్ 5 గంటలే లేగిస్తేనే కానీ మీ పనులు అవుతాయా? 7 కల్లా అబ్బాయికి బాబుకి ఆహారం సిద్ధపరిచి పంపించాలంటే ఏమండి నేను 6 గంటలు లెగిస్తానంటే ప్రార్థన ఎప్పుడు చేసుకుంటాం చెప్పండి? ఎప్పుడు బైబిల్ చదువుతాం? మరి బైబిల్ ప్రార్థన లేకుండా మన పనికి మనం వెళ్ళిపోవచ్చా? ఉదయాన్నే క్రైస్తవులుగా ఒక ప్రశ్న వేసుకుందాం. కాబట్టి బత్తెమును సిద్ధపరచడానికి ఆహారాన్ని సిద్ధపరచాలి. నేను కూడా చాలా కాలం అంటే సేవా పరిచర్యకు వచ్చిన తర్వాత, సేవా పరిచర్యకు నేను రాకముందు కూడా నేను వ్యవసాయ పనికి వెళ్ళాను, కూలి పనికి వెళ్ళాను. మాకంటూ వ్యవసాయం భూమి ఏమీ లేదు, కానీ కూలి పనికి వెళ్ళాం. ఏమండి ఈ కూలి పనికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో మా గ్రామంలో ఈ వ్యవసాయ భూమి చాలా పెద్దదన్నమాట. అంటే ఇంచుమించు 4000 ఎకరాల ఆయకట్టు మా గ్రామం, పెనుమదుమని మా గ్రామం. ఏమండి ఇప్పుడు మా సొంత ఊరిలో ఉన్నటువంటి ప్రజలు పనిచేస్తే పనులు అవ్వవు. అందుకనేనండి పొరుగురు నుంచి మా ఊరు జనాభా వచ్చేవారు అన్నమాట. సైకిళ్ళ మీద వచ్చేవారు, భార్య భర్త ఇద్దరు కూడా. ఏమండి మరి ఎప్పుడు లేచేవారో, ఎప్పుడు ఆహారం వండుకునేవారో నాకు తెలియదు, కానండి 6 గంటలకి 5 గంటలకి వారు ఊళ్ళో ఉండేవారండి. మెయిన్ రోడ్డు మీద ఉండేవారు. ఆ దినాల్లో ఎక్కడి నుంచి అండి? ఆ భీమలాపురం నుంచి, ఒల్లూరు నుంచి, వద్దుపూరు నుంచి, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ ఊరు వచ్చేవారు అన్నమాట. ఎందుకంటే అక్కడ పండ్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మా ఊరిలో, వ్యవసాయ పండ్లు. అంటే వారు ఎప్పుడు లేచేవారండి, ఎప్పుడు వండుకునేవారు, క్యారేజ్ పట్టుకొచ్చేసేవారండి భార్య భర్తలు ఇద్దరు కూడా. చూసారా? అంటే స్త్రీ గమనించాలి, ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని బత్తెము సిద్ధపరచుకోవాలి. ఇంటి వారి కొరకు ఆహారాన్ని వండాలి. ఇప్పుడు చాలామంది ఆహార పదార్థాలు వండేటటువంటి వారు ఎక్కడ కనపడుతున్నారండి? కొంతమంది అంటున్నారు, అయ్యా నేను వండలేను, హోటల్ని తీసుకొచ్చే ఎవరైనా వండలేను, కూర తీసుకొచ్చే, కర్రీ పాయింట్లు చాలా పెట్టేశారు కదా, కర్రీ పాయింట్స్ కూరలు తీసుకొచ్చే. చూసారా ఎలాగైపోయారు కొంతమంది స్త్రీలు? ఆ సహోదరి నువ్వు అలా వండుకో, నువ్వు అలాగే బయట తీసుకొచ్చి అని చెప్పేసి భర్తను ఒత్తిడి చేయకు. అవి రుచికరంగా ఉంటాయి కానీ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అందులో వాడేటటువంటి పదార్థాలు మంచివి కావు, నూనె మంచిది కాదు అవండి. కాబట్టి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నువ్వు అనుకుంటున్నావు బాగున్నాయి కదా, వండలేకపోతున్నాను. నీ చేతులతో నీ భర్తకి, నీ పిల్లలకి చక్కగా ఆహారం వండిపెట్టు. అవి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతేగాని డబ్బులు ఉన్నాయి కదా అవండి, ఆరోగ్యం బాగున్నా తీసుకొచ్చేసేయండి అని భర్తను ఒత్తిడి చేయకు. ఎక్కువగా బయట ఫుడ్కి అలవాటు పడొద్దు. ఇంటి ఫుడ్డు ఆరోగ్యం ఈ దినాల్లో. ఏమండి నా చెల్లి, నా తల్లి, అక్క, నువ్వు ఏం చేయాలి? ఇంటి దగ్గర నీ భర్తకి, నీ పిల్లలకి నీ చేతులతో ఆహారాన్ని వండి పెట్టు. ఎప్పుడైనా బయట ఫుడ్ తినొద్దని చెప్పటం లేదు, ఎప్పుడైనా నెలకొకసారో 2 నెలలకొకసారో ఏమండి అవి తీసుకోవటం మంచిదే. కానీ అస్తమాను ప్రతిరోజు వాటిని తిని అనారోగ్యాలు పాలు కాకూడదు అని దైవ సేవకుడిగా మీకు నేను ప్రేమతో మనవి చేస్తుంటున్నా. అవండి మరొక మాట 8వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథం 119 సంకీర్తన 147వ చరణం. తెల్లవారకు మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 8వదిగా ఏంటి చెప్పండి అంటే దేవునికి మొర్ర పెట్టడానికి పెందల కడే మనం లేవాలి. దేవునికి మొర్ర పెట్టడానికి పెందల కడే మనం లేవాలి. ఏమండి ప్రార్థన చేయడానికి పెందల కడి నువ్వు లేవాలి. ప్రార్థన లేకుండా నీ పని నువ్వు చేయటానికి వీళ్ళే. లేచిన వెంటనే ప్రార్థన, మోకాల మీద వేయాలి, నువ్వు మోకాల మీద పడాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే మిగతా పనులకు నువ్వు వెళ్ళాలి. ఏమండి కింద వచ్చినం కూడా 9వది 119 కీర్తన 148వ చరణం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. ఏమండి నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. ఎప్పుడంట? రాత్రి జాములు కాకమునిపే. చెప్పండి, నా కన్నులు నేను ఎలాగా
తెరుచుకుంటూ ఉన్నాను. ఎప్పుడు? పెందలకడే దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి పెందలకడే దాదాపుగా ప్రియ దేవుని బిడ్డలారా ఇంచుమించుగా 9 విషయాలు. పెందలకడ మనం ఎందుకు లేవాలి అని ఆలోచన చేస్తే దేవుని మాటలు చెప్పండి వినటానికి. పెందలకడ ఎందుకు మనం లేవాలి? దేవుణ్ణి కలుసుకోవటానికి. పెందలకడ మనం ఎందుకు లేవాలి? క్రీస్తు వలె ప్రార్థించడానికి. పెందలకడ మనం ఎందుకు లేవాలి? వాక్యాన్ని ప్రకటించడానికి. పెందలకడ మనం ఎందుకు లేవాలి? దేవుని పనుల మీద శ్రద్ధ పెట్టడానికి. పెందలకడ మనం ఎందుకు లేవాలి? దేవుని మందిరాన్ని మనం అనుభవించటానికి. పెందలకడ ఎందుకు లేవాలి? స్త్రీలు ఆహారమును సిద్ధపరచడానికి. పెందలకడ ఎందుకు లేవాలి? దేవునికి మొర్ర పెట్టడానికి. పెందలకడ ఎందుకు లేవాలి? 9వదిగా దేవుని వాక్యాన్ని చెప్పండి ధ్యానించడానికి. ఇంకొక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. పెందలకడే లెగిస్తే ఏమండి కలిగే లాభాలు చివరిగా ఏమండి పెందలకడ అలవాటు చేసుకోవాలి. పెందలకడ లేవటం ద్వారా కలిగేటటువంటి లాభాలు ఏంటి? లాభాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఏంటయ్యా లాభం అని ఆలోచించి గబగబా నేను చెప్పి తొందరగా నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. పెందలకడ లేవటం ద్వారా వ్యాపార లాభం కలుగుతుంది. దీనికి ఏమైనా వాక్య ఆధారం ఉందా? ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 15వ వాక్యం. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తెలకు బత్తెమును ఏర్పరచును. పెందలకడ లెగుస్తుందట. ఇప్పుడు గమనించాలి 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకును. చూసారా? తన వ్యాపార లాభం అంటే పెందలకడ లెగిస్తే చెప్పండి ఎన్నో పనులు టైం సేవ్ అవుతుంది మనకి. ఏమంటే 24 గంటలను 5 గంటలు లెగిస్తే ఎంత టైం సేవ్ అవుతుంది? 2 గంటలు టైం సేవ్ అవుతుంది అన్నమాట. కొంతమంది 7 గంటలు లెగిసారు అనుకోండి, వాళ్ళకి 2 గంటలు పోయినట్టే. 5 గంటలు లెగిసావు అనుకోండి, ఎన్ని పనులు చక్క పెట్టుకోవచ్చు. ఏమండి కాబట్టి వ్యాపార లాభం ఏంటి? పెందలకడ లేగటం ద్వారా. తర్వాత పెందలకడ లేగటం ద్వారా ఏంటయ్యా లాభం అంటే 18వ వాక్యంలో ఉన్నటువంటి మాట. సామెతల గ్రంథం 31:18 రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అద్భుతమైన మాట. రాత్రి వేళ అంటే శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు ఆమె దీపం అంటే ఆమె భయపడదు. రాని సమస్యలు వస్తే రాని, ఆర్థిక ఇబ్బందుల, పిల్లకి పెళ్లి చేయాలా, చేద్దాం. ఆల్రెడీ డబ్బులు ఏం చేశాను? సమకూర్చాను, వ్యాపారం చేశాను, కష్టపడ్డాను, పెందలకడే లేచాను, పనికి వెళ్ళాను, వ్యాపారం చేశాను, డబ్బులు దాచాను. అమ్మాయి పెళ్ళికి నేను ఎందుకు భయపడాలి? కొంతమంది కలదొక్కేస్తారని అమ్మాయి పెళ్లి చేయాలంటే. 22 సంవత్సరాలు వస్తాయి అమ్మాయికి పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలి, డబ్బులు ఏమి లేవు అంటారు కొంతమంది. ఇంతవరకు ఏం చేస్తాం మరి? ఏమండి ఆడబిడ్డ ఇంట్లో ఉన్నప్పుడు తండ్రిగా తల్లిగా నువ్వేం చేయాలి? వాళ్ళ కోసం ఆలోచించాలి. మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలా వద్దా? ఇంట్లో ఆడబిడ్డ ఉన్నప్పుడు వారి చదువుల కొరకు, వారి యొక్క ఏమంటానంటే వివాహాల కొరకు నువ్వు ఆలోచన చేయాలి. చేయకోకుండా అప్పటికప్పుడు నేను ఏం చేయాలి అంటే కాదు. కాబట్టి గమనించాలి, సమస్యలు వచ్చినప్పుడు ఆమె భయపడదు. వాక్యం చెబుతున్నమాట. ఆమె దీపము ఆరిపోతుందా? ఆరనే. పెందలకడ లేచింది ఆమె. చెప్పండి వ్యాపార లాభం కలిగింది, ఆమె దీపం ఆరిపోలేదు. మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 31వ అధ్యాయం 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. చూసారా? అంటే పెందలకడ లేగటం ద్వారా ఇతరులకు సహాయం చేసేటంత బలం వస్తుంది మనకి. అంటే మనం బాగుంటాం, ఇతరులకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? సహాయం చేస్తాం. ఇతరుల దగ్గర మనం అడగం, ఇవ్వండి అవి నాకు ఏమీ లేదు అని అడగం మనం. ఇతరులకు సహాయం చేసేటంత బలం దేవుడు నీ చేతులను అలా బలపరుచునుగాక, నీ వ్యాపారం అలా బలపరుచునుగా. నువ్వు పెందలకడ లేచి నీ పని చేసుకో. ఏంటి? ముందు ప్రార్థన, వాక్య ధ్యానం, దేవుని సన్నిధిలో దేవునితో గడుపు. తర్వాత నీ వ్యాపారాన్ని గనుక నువ్వు ప్రారంభించగలిగితే వాక్యం చెబుతున్న మాట కలిగే లాభాలు, ఇతరులకు సహాయం చేసేటంత బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతలు 31:23 వాక్యం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు గొనిన వాడయుండును. 4వది చూడాలి, పేరు పొందిన వారంగా మారతాం. ఏమండి పెందలకడ లేసాం అనుకోండి, చెప్పండి పేరు వస్తుందంట మనకి. ఏంటంటే పేరు పెందలకడ లేకడానికి పేరుకు సంబంధం ఏంటి? ఏమండి గొప్ప వారు అందరూ కూడానండి పెందలకడ లేచిన వారే. మంచి ఉద్యోగాలు ఉన్నవారు పెందలకడ లేచిన వారే.
ఒక ఆయన నేను విజయవాడ పట్టణంలో ఒక డాక్టర్ గారు ఒక యూట్యూబ్లో మాట్లాడడం నేను విన్నాను. ఆయన పేరు నాకు సరిగా గుర్తులేదు కానీ రవి హాస్పిటల్స్ అనుకుంటా, విజయవాడ ప్రాంతం. ఆయన అంటాడు, నేను ఇంటర్మీడియట్ నేను చదువుతూ ఉండగా ఇంచుమించుగా నేను నీట్ పరీక్ష రాయడానికి సిద్ధపడ్డాను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. అయితే ఇంటర్మీడియట్లో నేను ఇన్ని గంటలు చదివేవాడిని అంటే రోజుకి 16 గంటలు చదివేవాడిని అన్నాడండి ఆయన. డాక్టర్ అవ్వాలి అంటే ఆకాంక్ష నాకు ఉంది, డాక్టర్ అవ్వాలని. ఇంటర్మీడియట్లో నేను 16 గంటలు చదివేవాడిని, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. చూసారా, అంటే 16 గంటలు అంటే మాటలండి. నిద్ర ఉంది ఆయనకే. ఎంత పెందల కడి లేచేవాడండి. ఈరోజు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ పెందల కడి లేచిన వారే, మంచి మంచి ప్లేయర్స్, మంచి మంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ కూడా ఎప్పుడు లేస్తారు జలసాల్లో? ఉదయం 4 గంటలు లెగుస్తారు. కొంతమంది సోమరులు ఉంటారండి, వాళ్ళు 7 గంటలు 8 గంటలు లెగుతారు. వీళ్ళకి ఏం కలగదు, ఏమి ఆశీర్వాదం ఉండదు. ఏమండి? కాబట్టి పేరు అనేటటువంటిది నీకు రావాలి అంటే నువ్వు పెందల కడి లేచి నీ పని చేసుకో, చక్కగా చదువు, మంచిగా చదువు, ప్రార్థన చేసుకుని పుస్తకాల ముందు వేసుకో. పెందల కడి 5 గంటలు లేచి నువ్వు చదివితే నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఆ చదివింది గుర్తుంటుంది. 8 గంటలకు 9 గంటలు లేచి గబగబా ఏదో అటు ఇటు స్నానం చేసేసి స్కూల్కి వెళ్ళిపోతే నీకేమొస్తుంది ఉపయోగం? ఏం చదువు వస్తుంది? ఏమండి, పేరు ఉండదు, ఏముండదు నీకు. తర్వాత ఏమండి, అందరి మన్నలను పొందుతాం మనం. ఇది 5వది, పెందల కడి లెగిస్తే 28వ వాక్యం, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందరి మన్నలను ఇటు పిల్లలు పొగుడుతారు. ఏమంటే అలాగే మీరు గమనించాలి, అనేక మంది పేరు నీ యొక్క పేరుని బట్టి నేను పొగుడుతారన్నమాట. నీకు ఎంత పేరు వస్తుందో చెప్పలేం, ఎంత పేరు వచ్చేస్తుందో చెప్పలేం. ఏమండి, అందరి మన్నలను బాగా చదువుకున్నావు అనుకో, 10th క్లాసులో ఏంటంది ఏమని బిడ్డలారా, టౌన్ ఫస్ట్, లేకపోతే జిల్లా ఫస్ట్, లేకపోతే స్టేట్ ఫస్ట్ను వస్తావు. అందరి మన్నలను పొందావా? పొందుతా. పేరు వస్తుందా? పేరు వస్తుంది. వ్యాపారంలో నువ్వు ఒక మంచి స్కిల్స్ నువ్వు కలిగి ఉంటే కనుక మంచి పేరు వస్తుందా? పేరు వస్తుంది. అంటాను, నైపుణ్యము కలిగి నువ్వు పని చేయాలి. ఎప్పుడు పని చేస్తావంటే శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, పెందల కడు లేచినప్పుడు, పని మీద నీకు శ్రద్ధ ఉన్నప్పుడు. ఏమండి, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూచితివా, వాడు అలుపుల ఎదుట కాదు, వాడు రాజుల ఎదుట నిలుస్తాడని దేవుని వాక్యం చెబుతుంది. ఏమండి, నీకు మంచి పేరు రావాలి, మంచి ప్రఖ్యాతను సంపాదించుకోవాలి. నువ్వు అలాగే బ్రతికి అలాగే చచ్చిపోకో. దైవసేవకుడిగా మీకు మనవి చేస్తున్నా, ఏదో ఒకటి సాధించు. ఆ తమ్ముడు, అన్న, చెల్లి, ఏదో ఒకటి సాధించాలి. నువ్వు చదువుకో, మంచిగా పేరు సంపాదించుకో, నీ తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించు. ఏమండి, పేరు సంపాదించుకోకుండా బ్రతికేంలే, అయిపోయిందిలే జీవితం. 60 సంవత్సరాలు బ్రతికి, 80 సంవత్సరాలు బ్రతికాం, ఏ పేరు ప్రఖ్యాతి లేదు. మనం అందరిలాగే ఏదో పడి అయిపోయిన జీవితం, చచ్చిపోయాం. ఇది కాదు దేవుడికి కావాల్సింది, ఏదో ఒకటి సాధించాలి నువ్వు. ప్రైజ్ గాడ్. చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథం 31:27 వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. దేవునికి స్తోత్రం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. పెందల కడే లేచినటువంటి తల్లి, ఈ గుణవతి అయినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో, ఈమె ఏం చేస్తుందంట దేవుని బిడ్డలారా, తన కుటుంబాన్ని బాగుగా ఏలుతుందట. ఈ రోజున గమనించు, ఒక తల్లిగా, ఒక స్త్రీగా నువ్వు చేసేటటువంటి పనిని నీ బిడ్డలు చూస్తారు. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ బిడ్డలు అలాగ జీవించడానికి వారు ప్రయత్నం చేస్తారు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది, తన తండ్రి వేటిని చేయుట కుమారుడు చూచునో దానినే అతను కూడా చేస్తాడని బైబిల్ చెబుతుంది. తండ్రి మాత్రమే కాదు, తల్లి చేసేటువంటి పని. ప్రతి కుమార్తె అంటండి తల్లిని చూస్తుందట, ప్రతి కుమారుడు తండ్రిని చూస్తాడు. కాబట్టి ఇప్పుడు గమనించు, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ ఇంటిలో ఉన్నటువంటి నీవు ఏమండి ఎప్పుడు లెగుస్తున్నావు? పెందలకి లెగుస్తున్నావా? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ జీవితం నీ బిడ్డలకు మాదిరికరంగా ఉంటుందా? నీ జీవితం ద్వారా నీ బిడ్డలు ఏమైనా నేర్చుకోగలుగుతున్నారా? ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావా? కొంతమంది చూడండి, ఒక్కోసారి నేను వెళ్తున్నప్పుడు కొంతమంది చూస్తుంటాను, అందరూ కూడా సోఫాలో కూర్చుని తల్లి, పిల్ల, పెద్దలు అందరూ కూడా సాలు కూర్చొని టీవీ వైపు చూస్తుంటారు. అప్పుడు వెళ్తాను, గబగబా టీవీ కట్టేస్తారు, గబగబా. ఏమండే, అంటే ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? భక్తినా, లోకాన్నా? చెప్పండి.
నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో కుటుంబ ఆరాధన జరుగుతుందా? ఎన్ని రోజులు అవుతుంది కుటుంబ ఆరాధన జరిగి? పాత సంవత్సరం అలాగే వెళ్ళిపోయిందిలే. కనీసం కొత్త సంవత్సరంలోనైనా నీ ఇంటిలో దేవుని ఆహ్వానించగలుగుతున్నావా? ప్రార్థనా శక్తిని కలిగి ఉంటున్నావా? కుటుంబ ప్రార్థన నీ ఇంట్లో జరుగుతుందా? ఎన్ని సంవత్సరాలు అయింది నీ ఇంట్లో ప్రార్థన పెట్టి, కుటుంబ ప్రార్థన పెట్టి? దేవుడు సూటుగా నేను ప్రశ్నిస్తున్నాడు ఈ వర్తమానం ద్వారా. ఈ వర్తమానం వీక్షిస్తున్న సహోదరి, నీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది? నీ బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు చెప్పు? నీ బిడ్డలు ఎందుకు లోకంలో పడిపోతున్నారు చెప్పు? వాళ్ళ కోసం ఎప్పుడైనా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసావా? ప్రభు దగ్గర అడిగావా? లేదే. నువ్వు అడగకుండా ప్రభు నీకు ఎలా సహాయం చేస్తాడు? ఏమండి, అగస్టిను 14 సంవత్సరాల వయసులో భయంకరమైనటువంటి లోకంలో పడిపోతే, వ్యభిచారిగా మారిపోతే తల్లి అతని కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసేది. ప్రభువా, నా కుమారుడు పాడైపోయాడు, నా కుమారుడు పాడైపోయాడయ్యా, నా కుమారుడు రక్షించు. తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థన ప్రవాహానికి అగస్టిన్ అంటాడు కదా, నేను సిలువ దగ్గరికి కొట్టుకొచ్చాను అన్నాడు. ఉందా ఇటువంటి ప్రార్థన? అగస్టిన్ తల్లి వల్లే నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉదయాన్ని లేవగలుగుతున్నావా? నీ మాటలు వింటున్న నా ప్రియ తల్లులారా, చేతులు జోడించి మీకు ప్రేమతో మానవి. లోకం బాగలేదు, లోక పరిస్థితులు బాగలేదు. మన బిడ్డలను లోకం చెడుపుతుంది, పాపం లోకంలో ఉంది. నువ్వు పెందలకడే లేచి అంగలార్చు, పెందలకడే లేచి నీ బిడ్డల కొరకు అంగలార్చు. నీ బిడ్డలకు రోదన ధ్వని నేర్పించు. ప్రార్థన ఏమంటానంటే దేవుని బిడ్డలారా, ఆ బలాన్ని నువ్వు కలిగి నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలని దైవ సేవకుడిగా నేను మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. ఏమండి, మీలో ప్రార్థన శక్తి లేకపోతే, పెందలకడే లేచి అనుభవాలు లేకపోతే మీ జీవితాలు పతనమైపోతాయి. ఆధ్యాత్మికంగా మీరు దేవునికి దూరం అయిపోతారని బాగానే ఉన్నాను అనుకుంటాం. నాకేంటంటే కొద్దివేంటి పాస్టర్ గారు, మంచి ఇల్లు కట్టుకున్నాను, మంచి కుటుంబం, పిల్లలు మంచిగా ఉన్నారు, పిల్లలండి మంచి ఉన్నతమైనటువంటి స్థితులకు వెళ్ళిపోతున్నారు అనుకుంటాం. ఇదేనా? ఇంకా ఆధ్యాత్మికత అవసరత లేదా మనకి? ఆధ్యాత్మికమైనటువంటి రీతిగా మన జీవితాలు కట్టబడిన అవసరత లేదా? అంటే ధనం ఉంటే సరిపోతుందా? ప్రియ దేవుని బిడ్డ, ధనము నీకు అక్కరకు వచ్చేది కాదు. ఏమండి, కాబట్టి దాన్ని కాదు నువ్వు నమ్ముకోవలసింది దేవుని మీద నువ్వు ఆధారపడాలి. నీవు నేను కూడా ఇహలోక సంబంధులం కాదు, పర సంబంధులం. ముగింపులోకి వచ్చాను ఈ రాత్రి. ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ఆలోచన చేస్తావా? నువ్వు పెందలకడే లేవాలి, అలవాటు చేసుకో. పెందలకడే లేవటం అలవాటు చేసుకో. అంటే పెందలకడే చక్కగా నిద్రపో, ప్రార్థన చేసుకుని కుటుంబ ప్రార్థన అంటాను. 10 గంటలకల్లా నీ పనులన్నీ చక్కబెట్టుకుని చక్కగా నిద్రపోతే 4-5 గంటలకల్లా నువ్వు పెందలకడే లెగుస్తావు. 1 గంట దాకా నువ్వు మెలకువగా ఉంటే లేవలేవు. కాబట్టి అలవాటు చేసుకో. ఇప్పటి నుంచే నీ అవసరం నుంచి ఈ ప్రారంభపు నెలలోనే నీ జీవితాన్ని మార్చుకుని దేవుని సముఖములో నీ జీవితం ద్వారా ఇతరులకు ఒక మాదిరికరంగా నువ్వు ఉండాలని ప్రభుపక్షంగా నేను కోరుకుంటూ, ఈ పెందలకడి లేవటం ద్వారా వచ్చేటువంటి లాభాలు కూడా మీకు చెప్పాను. ఒకటి చెప్పండి, వ్యాపార లాభం కలుగుతుంది, దీపము ఆరిపోదు, ఇతరులకు సహాయం చేసేటటువంటి బలాన్ని దేవుడిస్తాడు, పేరు ప్రఖ్యాతులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. 5వది, అందరి మన్నలను మనం పొందుతాం. షబాష్, బాగా చదువుకున్నా, బాగా సంపాదించా, బాగున్నా, షబాష్. ఇది అండి దేవుని బిడ్డలారా. ఏమంటే చివరిగా కుటుంబాన్ని బాగా ఏలుతాం, కుటుంబాన్ని బాగా పరిపాలించాలి. కుటుంబము ప్రధానమైనటువంటి అంశం. కుటుంబం పాడైపోతే మనం ఎవరికి చెప్పలేమండి. మన బిడ్డలు పాడైపోయి ఎదుటివాడికి ఏం చెప్పగలం? మన కుటుంబమే దేవుళ్ళు ఎదగకపోతే ఎదుటివాడికి ఏం చెప్పగలం? ఎస్పెషల్లీ అంటే నేను సేవకుల కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఈ రోజున పాడైపోతూ ఉన్నారు. ఏమంటే కాబట్టి అంటే నేను మన కుటుంబాలు బహు జాగ్రత్తగా మనం కాపాడు. మందిరానికి వచ్చేటటువంటి మన కుటుంబాలు, మన పిల్లల కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విధంగా మీ ఆత్మీయ జీవితం కట్టబడాలని, మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం దేవుని కొరకు ఫలించాలని దైవసేవకుడిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి పెందలకడ లెగుద్దాం, ప్రభుతో కలుసుకుందాం, ప్రభుతో మాట్లాడదాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని పని చేద్దాం, దేవుని కొరకు పని చేద్దాం, దేవునికి మొరపెడదాం, అలాగే దేవుని మందిరాన్ని అనుభవిద్దాం. ఇలాగ దేవుని పనిలో మనందరం కూడా ముందుకు కొనసాగి ఒక ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని పెందలకడి లేచి ఏం చేద్దాం? పొందుకుందాం. అటువంటి అనుభవం, పెందలకడి లేచేటటువంటి అనుభవాన్ని దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ ఆయన అనుగ్రహించునుగాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. సకల ఆశీర్వచన కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు నాయనా. ఈ యొక్క సమయంలో ఆయా పెందలకడే లేచుట అలవర్చుకోవాలి అనేటటువంటి అంశము ద్వారా మీరు మాతో, రెండవ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నాయన పెందలకడే ఎందుకు మేము లేవాలి అంటే నాయన నీ యొక్క మాటలు మేము వినాలి అని, నిన్ను కలుసుకోవడానికి అని, అయ్యా మరి క్రీస్తు వలె ప్రార్థన చేయటానికి, అయ్యా మీరు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో మహారోదనముతో దుఃఖముతో అయ్యా మరి తండ్రి కన్నీటితో మీరు ప్రార్థన చేశారు. ఆ అనుభవం మాకు కావాలి నాయన. అలాగే నాయన పెందలకడే ఎందుకు మేము లేవాలి అంటే నాయన మరి తండ్రి నీ పని మేము చేయటానికి, అయ్యా నీ మందిరాన్ని అనుభవించటానికి, అయ్యా మేము నాయన వాక్యాన్ని ధ్యానించడానికి, అయ్యా మొరపెట్టడానికి మేము లేవాలని మీరు మాట్లాడారు. పెందలకడే అయ్యా మీరు తండ్రి మేము లెగిస్తే ప్రభు వచ్చేటటువంటి లాభాల గురించి కూడా మీరు మాట్లాడారు. ప్రభు వ్యాపార లాభం కలుగుతుందని, అయ్యా మరి దీపము ఆరిపోదు అని చెప్పిన ఆయన. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఇతరులకు సహాయం చేసేటటువంటి బలాన్ని కూడా ప్రభు మీరు మాకు ఇస్తారని, పేరు పొందినటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మారుస్తారని, అందరి మనలను మేము పొందుతాము అని, అయ్యా మరి తండ్రి నీకు స్తోత్రాలు. మా కుటుంబాన్ని నాయన బాగా మేము ఏలతామని మీరు మాట్లాడారు. కనుక ఈ సమయంలో మేమందరం కూడా ప్రభు ఈ మాటలు విన్నటువంటి మేము నాయన మా కుటుంబాలు మేము కట్టుకోవడానికి మేము లేవాలి, మా బిడ్డలను కూడా లేపాలి, మేము రోధించాలి, మా బిడ్డలకు రోధనదు అని నేర్పించాలి ఈ చివరి దినాల్లో. ఆ విధంగా మా ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబాలు మేము కట్టుకొని నీలో మేము ఫలించడానికి తగినటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించమని, అలాగే నేను ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని బహుగా దీవించిన ఆయన, వారి కుటుంబాన్ని, వారి చేతివృత్తులను, వారి ఉద్యోగంలోను, వారి బిడ్డలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ చేసిన ఈ ప్రార్థన మీరు ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించినందుకు ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధ నామంలో అతి వినయంగా అడిగి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వచనాలు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా తోడయుండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ వాక్య కార్యక్రమాలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నామని నమ్ముచున్నాం. కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని మీరు భావిస్తే ఈ కార్యక్రమాలకి మీరు స్పాన్సర్ చేసి ఈ సువార్త పరిచర్యను మీరు బలపరచాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. టీవీలో ఒకవేళ కనుక మీరు వీక్షించకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క కార్యక్రమాలు మీరు వీక్షించవచ్చు. ఎల్జీసీ మినిస్ట్రీస్ పెనుమాధవ్ అనేటటువంటి మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా ఈ వర్తమానాలు అనేక మందికి చేరతాయి, అలాగే మీకు కూడా మరి నోటిఫికేషన్గా వస్తాయని దైవసేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావించినట్లయితే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464 మరియు ఒక నెంబర్ 6300773135. మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలు.